వాళ్ళు మళ్ళీ ఇయ్యమన్నారు. వీడియో చూడలేదు, అప్లోడ్ చేసింది డేర్ సిరీస్ లా. ఇప్పుడు నేనేం చేయాలి? చచ్చిపోవాలా మరి నీ కార్ గురించి? నేను చచ్చిపోవాలా ఇప్పుడు? ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయింది. నేను డేట్ ఫిక్స్ చేస్తాను, కింద కామెంట్ చేయండి ఇద్దరు. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా ఛానల్లో మీ బిజినెస్ ఏమైనా ప్రమోట్ చేయాలనుకున్నా సరే మేము చాలా తక్కువ ప్రమోట్ చేస్తాము. సో ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనబడుతుంది కదా, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ మా ఛానల్ ఉన్న సబ్స్క్రైబర్స్కి మొత్తం రీచ్ అవుతుంది మీ బిజినెస్. సో ప్లీజ్ డూ కాంటాక్ట్. గోపాల్, ఒక మాటలు ఒకటి ఏంటంటే, నేను ప్రేమతో కొనుక్కున్న కారు ఇప్పుడు మీరు 25,000కి అమ్మేసిండు. ఆ పైసలు కూడా నాకు ముట్టలేవు. ఇప్పుడు 50,000 ఇచ్చినది కూడా నువ్వు కార్ తీసుకొని వస్తాను, ఏమైంది? కార్ తీసుకొని వస్తాను ఏమైంది? ఏది శివగారి వీడియో చూడలేదా? అవును రా, వీడియో చూస్తారా? కావాలని చేస్తున్నావు అన్న? అరే గోపాల్, నాకు అవన్నీ సంబంధం లేదు. ఏం సంబంధం? నాకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. నువ్వే కదా అమ్మింది. చేసిన గోపాల్, ఈ కార్ పైన కాదు. నేను ఏమంటున్నా, నా కార్ నాకు ఇచ్చేసారు అబ్బాయి. చూసినావు కదా వీడియో? చూసినావు కదా? చూసినా. 50,000 ఇచ్చి నువ్వు మొన్న ఏమని చెప్పింది? నేను 50,000 అయినా సరే నువ్వు తీసుకుని వస్తా అని చెప్పేసి ఫోన్ కన్వర్సేషన్ మాట్లాడు నాతోటి. వాళ్ళు మళ్ళీ ఇయ్యమన్నారు. వీడియో చూడలేదు, అప్లోడ్ చేసింది డేర్ సిరీస్ లా. ఇయ్యకుండా మరి నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? చచ్చిపోవాలా మరి నీ కార్ గురించి? నేను చచ్చిపోవాలా ఇప్పుడు? చచ్చిపో, నా కార్ ఇంపార్టెంట్. నేను క్లియర్ గా చెప్తాను, డైలీ ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది. వద్దు, డేర్ సిరీస్ వద్దు, రివెంజెస్ వద్దు. మనం కొత్త కాన్సెప్ట్ తోటి వస్తాము, ప్రాంక్ చేసుకుందాము. కాలేజ్ రోడ్ల పైన మనం ఫేమస్ అయితే ప్రాంక్స్ గురించి వద్దురా, ఇవన్నీ రివెంజ్ సిరీస్ వద్దా అని చెప్పేసి చిల్క చెప్పినా. మళ్ళీ దాని తర్వాత నువ్వు నా కార్ తీసుకోవడం ఇప్పుడు ఏంది నువ్వు? నాకు అర్థం కాదు. నేనేం చేయాలి? నా కార్ నాకు కావాలి. నా దగ్గర లేదు కార్ లేదు, కార్ ఇవ్వను, వాళ్ళు ఇస్తలేరు. ఇప్పుడు ఏంటి? నా కార్ నీ కారే లేదు, ఇప్పుడు ఏంటి? నా కార్ అమ్ముకుంటావు? అమ్ముకోపో. ఏ నాకు తెలియదు ఆడ ఏడికి పోయిండో. నాకు గుద్దల్లం చేస్తారు కాల్ చేసి మీరు. నువ్వు అమ్ముకోపో, ఇది అమ్ముకోపో. నిన్నేం అడగను, అడుగు, అమ్ముకోపో. అరే వాళ్ళు పోయి ఆడ కాలు మొక్కినట్టు చేసినాడా? అన్న ప్లీజ్ అన్న, మీకు దండం పెడతా, ఇంట్లో కొట్లాడుతురు అని చెప్పేసి నువ్వు వీడియో మొత్తం చూసి కూడా మళ్ళీ ట్రైన్ చేద్దావు. తెలిసి కారు నాకు ఓపిక లేదన్నా నీతో ఊర్లేంత. నాకు కూడా ఓపిక లేరా. నువ్వు అమ్ముకోపో, నా కారు తీసుకోపో. నా కారు తీసుకో, అమ్ముకోలేకపోతే ఏమైనా చేసుకోపో. దరిద్రంగా చేస్తున్నాడంటే, కారు మొన్న కూడా నా కార్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి నా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ చేసేసి మళ్ళీ ఆ రికవరీ ఏజెంట్ వచ్చేసి కార్ తీసుకోపోయింది. చిన్న కారు ప్రాక్టీస్ చేసుకుందాం అని చెప్పేసి దానిపైన ఒక మనసు వచ్చేసి నాకు. అది నేను ఆల్రెడీ 1,000 అమ్ముకుంటా, 50,000 అని చెప్పేసి నేను అనుకున్నాను. వాళ్ళు 25,000 అమ్ముకున్నాను. ఇప్పుడు నన్ను ఏమంటా చెప్పు. అరే నా కారు కావాలి మచ్చా, నాకు తెలియదు. లేకపోతే నాకు ఈ బుద్ధి అవుతుంది. నేను వీడియోస్ నాకు తెలియదు. నీకు దండం పెడతా, నీ కారు నేను తేలేను. నీకు ఆ డబ్బులు ఏమంటే ఇస్తా. 50,000 ఏమంటే 50,000 కాదు మచ్చా, ₹1,00,000 నాకు. ఆ 20,000 అమ్మితే ఆడేముళ్ళకి 50,000 అడుగుతారు. నువ్వు 50,000 ఇస్తాను. నేను నాకు తెలియదు అన్న, తెలియక చేసిన. శివగారికి కాళ్ళ పైన కాల్ చేస్తున్నా, అన్న నీ టార్చర్ నేను అనుభవించలేకపోతున్నాను, నేను ఫోన్ కూడా లేవటాను అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాను. వీడికి తెలుసు, వీడి దొంగ. నేను అన్ని తెలుసు, ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తా అన్ని తెలిసింది. నాకేం తెలుసు అన్న, వాడు మలక్పేటలో ఉంటాడు. నా కార్ కావాలి. నా కార్ లేదు, ఏం లేదు. పోనా నువ్వు అమ్ముకుంటా ఏమనుకో, పొలగొట్టుకో, స్క్రాప్ ఇచ్చుకో, ఏమన్నా వేసుకో, కానీ నువ్వు కాల్ చేసి నన్ను అసలు దమ్దమ్ చేయి. నాకు ముందే మెంటల్ ఎక్కుతుంది. పంపిస్తాను నీకు వాట్సాప్ లో. అరే ఒరిజినల్ విజ్ఞాన్, నువ్వు ఇంకా గెలక విజ్ఞాన్ బరాబర్ గెలుతాను మచ్చా, బరాబర్ గెలుతా. నువ్వు వద్దు గెలికినావు మళ్ళీ మమ్మల్ని. నేను వద్దురా, రివెంజ్ సిరీస్ వద్దురా. ఈ కార్ అమ్ముకోమని వాడిచ్చింది తాగొచ్చి. ఇగో పంపించేసి కర్రా ఆర్ట్స్ పంపించేస్తా. ఒరిజినల్ ఎక్కడ ఉంది? ఒరిజినల్ ఇది. అవునరా, ఈ చూపెడితే తీసుకోరు కదా. నా దగ్గర లేదు, సంజయ్ అని తమ్ముడి దగ్గర ఉంది. ఎందుకు గురాయిని చూస్తే భయపడా? నేను చెప్తున్నా, అర్థమైందా?
అస్సలు భయపడా. గుడ్డి వాడు ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా తీసుకో, అర్థమైందా? రెస్పెక్ట్ నేను కూడా ఇచ్చినా తీసుకుంటే మంచిది. నెత్తి పైన కూర్చోబెట్టుకుని అర్థమైందా? నేను కూడా నెత్తి మీద ఏం బిక్తో దారా చూపెట్టు, ఏం బిక్తో చూపెట్టు. అట్లానే దొబ్బుతా ఉండే, ఏదో ఒక రోజు మళ్ళీ అవుతుంది, అప్పుడు అర్థమవుతుంది నీకు. దొబ్బినారా నీకుంటా అన్నా, నాకు కోపం చూపెట్టరా కోపం తెప్పించా. ఏం చేస్తావు కోపం తెప్పించావు? అవుటర్ వేసేసాను నేను కిటికీ నుంచి అనుకుంటున్నాను. తమ్ముడు అనుకుంటే బుద్ధ పైన దండోగర్రా. నేను రివెంజ్ చేసింది చేసాను, మీరు నా పైన ఎందుకు చేసిండు? ప్రాపర్టీ డ్యామేజ్ వద్దు అని చెప్పేసి అన్నా కూడా నా కారు నమ్ముకుంటే కదా నేను ఏమని చెప్తా సార్? చెప్పు. నాకు ఓపిక లేదన్న ఈ డేట్ సిరీస్ వద్దన్నా, నీకు దండం పెడతా. వద్దనుకోనే కదా వద్దని చెప్పేసి అన్నాను. వద్దనుకోనే కదా కారు అమ్ముకోమన్నాం వచ్చా. ఈ మాట పైన ఉంది అమ్ముకుంటాను. అమ్ముకో ఏమన్నా, నువ్వు నాకు నీ బండి తాళం ఇచ్చా నాకు తిరగానిక. సారీ మచ్చా, నేను తిరగానికి ఉండాలి కదా. ఏం అవసరం లేదురా. నాకు ఇట్లా చేసేవారా నా బండి నుంచి అరే నా ఇంట్లో నా బండి నన్ను బర్బత్తలా అమ్మేసినవరా నువ్వైతే. నేను బర్బత్తలా కింద కామెంట్స్ చూసినావరా ఎట్లా వస్తుంది గలీజ్గా. నువ్వు ఇచ్చా లీనియన్స్ అన్నా అమ్ముకోమని చెప్పింది కదా అన్నా. నువ్వు పోతే మన బండికి సార్ ఇచ్చిపో కదా, నేను ఎట్లా పోవాలి? ఏదో నీ బండికి నువ్వు అమ్ముకోమని చెప్పేసి అమ్ముకో. అది 20 లక్షల బండి అది. అయితే నన్ను ఏమన్నా 20 లక్షల బండి అయితే ఇప్పుడు నేను సెకండ్ హ్యాండ్ అమ్మితే నాకు ఎంత వస్తాయి? 20 సెకండ్ హ్యాండ్ కాబట్టి, డేషర్ గోపాల్ బండి కాబట్టి. అరే చూల పువ్వు పెట్టారు మర్యాద రామన్న సైకిల్ కి 1 లక్ష రూపాయలు కానీ నేను నిజంగా చెప్తున్నా. మర్యాద రామన్న సినిమాలో సైకిల్ కి 1 లక్ష రూపాయలు పెట్టుకోలే గోపాల్ ఏమి నీకు ఓరి బండి కీసు నేను ఇయ్యాను. నడుచుకుంటావు పోరట్టు. అరే కోపం చెప్పాను నా కోపం వస్తే ఎట్లుంటది అది. ఎందుకు రెచ్చగొడుతుంది బండి కీసి? అరే గోపాల్ ప్లీజ్ నేను కంట్రోల్ చేసుకుంటా. పిచ్చోని చేయగలను ప్లీజ్. మంచోని ఎందుకు కొత్తగా ఉంది బండి నువ్వేమన్నా వేసుకో. నేను అడిగితే చెప్పు తీసుకొని నా బండి కీసి నా అత్తగారు పెట్టి నా కారు నిన్ను అడిగినా అనుకో, నా చెప్పు తీసుకుని నా బండి నాకు ఈ రబ్బే బండికి తీసుకోరా. నీ బండికి కావాలి కదా, నేను ఇయ్యను రా. సిగ్గు లజ్జ. నాకు ఇచ్చావు. నువ్వు ఇట్లా పెట్టి నేను ఇట్లా పెడతా. ఇట్లా పెట్టు. 1 వదిలాలి. 1 2 3 ఏంది ముద్దలు పెట్టుకుంటే కీసు తీసుకోరా. ఓ దేవుడా గిట్ల తయారైనవేంద్రా? మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ అయినా పర్వాలేదు తీసుకుంటా. అన్న గుద్దల చేయగట్టడానికి ఎంత కలిసి ఉన్నవరా. మరి లోపల మళ్ళీ లోపల పెట్టప్పుడు తీసుకోవచ్చా? అన్న గుద్దల చేయగట్టు సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి. నడుచుకుంటేనే పోతా. నడుచుకుంటా పోరబ్బే. అది అసహ్యం అసహ్యం అసహ్యం. నడుచుకుంటేనే పోతా. ఏమన్నా వేసుకో. కారు గురించి నాకు కాల్ చేసి దండం పెట్టాలంటే పెడతా. ఇంత టార్చర్ నేను చూసుకోలేదు. కార్ గురించి కాదు, ఇది ఇంట్లో కూడా కాల్ చేద్దాని చెప్పొద్దు. నాకు ఎవరు కాల్ చేయరు. దండం పెడతాను. చేసేదేమో ఇట్లా చేస్తారు, మళ్ళీ ఇంట్లో కూడా కాల్ చేద్దాం చెప్పేసారు. ఏమన్నా వేసుకుని పోతున్నా బాయ్. నేను ర్యాపిడో బుక్ చేసుకొని పోతున్నా. అనుకోమని చెప్పేసి కెమెరా చేస్తున్నాం. మళ్ళీ అలా పేరెంట్స్ వచ్చినా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా నీ లెక్క నేను ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయను. అర్థమైందా? నీ లెక్క నేను ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయ. నాకు చేత కాదు అనుకుంటాను ఇన్వాల్వ్ చేయనిక. నీకు చేత కాదు కాబట్టి ఫ్యామిలీ అందరిని ఇన్వాల్వ్ చేస్తాను. నా ఫ్యామిలీ ఉన్నకి ఇన్వాల్వ్ చేస్తాను, నేను కంట్రోల్ చేస్తాను. అవునా? అబ్బో లేకపోతే కస 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 అందరిని చంపేస్తారు. అట్లనే అనుకోరా, అట్లనే అనుకో. కత్తి ఎట్లా పడతారు చూపి. కత్తి ఇది కత్తి ఎట్లా పడతావు? కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడో. మరి ఏం రాదు, ఏం కాదు.
భయపడతాం ఏమైనా అయితే. చెప్పులు వేసుకోలే పైన ఉన్నాయా? నీ టెన్షన్ ఒకటి, నీ టెన్షన్లు అన్నీ మర్చిపోతున్నాను. ఎందుకన్నా నన్ను టార్చర్ చేస్తావు? టార్చర్ చేస్తున్నా సుల్లిగాలారా, మీరు టార్చర్ చేస్తున్నా బతుకులా. బట్ అరే మీకు అన్యాయం రే, సర్వనాశనం అయిపోతారు అరే మీరు అందరూ. అర్థమైందా? మంచోని పట్టుకొని ఇట్లా సతాయిస్తా కూర్చున్నాడు. ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయింది. దారా కొట్టుకుందాం, కొట్టుకుందాం దారా మీద. దారా గోపాల దా. ఓ మా ఇద్దరి మధ్యలో ఫైట్ ఎంతమందికి చూడాలో కింద కామెంట్ చేయండి. గోపాల్ వర్సెస్ వినయ్ చెప్తున్నా, గోపాల్ వర్సెస్ వినయ్. ఎంత కొట్టుకున్నాం. వాని బల్ప్ ఎంత ఉందో, నా గుడ్డల టీత్ ఎంత ఉందో. నువ్వు ఎంత కొట్టాలనుకుంటే కొట్టు, ఏం పర్లేదు. నువ్వు దమ్ముంటే కొట్టుకుంటాం. నా జోలికి రాకన్నా ప్లీజ్, నాకు నీతో పెట్టుకోనా నువ్వు. కొట్టుకుందాం రా, నేను డేట్ ఫిక్స్ చేస్తాను. కింద కామెంట్ చేయండి ఇద్దరు. కింద పడతారు. మీ లొల్లి ఏందో కానీ కింద పడతారు. నేను ఏంది వాళ్ళకి పట్టుకుంటే కారం వేసుకుని మనం. నా ఫోన్ నీకు దండం పెడతాను. నాకు నీతో లొల్లొద్దన్నా నాకు. మిమ్మల్ని ఎందుకు చేసినావు? బీపీ బాబు, నేను కంట్రోల్ దామచ్చా. నల్ల బాలు నల్ల తాచు లెక్క నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా మనకి నీళ్ళకైతే ఇట్లా చేయడం రాదన్నా. పోటు బిడా ఇంకా ఇట్లా పెట్టి విసుకుతా. అర్థమైందా? మస్తు చూసిన నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు. అరే బీపీ తెప్పించకు నాకు. ఫోన్ నన్ను ఎందుకు పట్టుకున్నావు? నా శివగాని పోయి కొట్టుకోనా, నాకు చేతనైతే లేదు నాకు. పో. అరే నేను అవలాగా అనుకుంటున్నా, మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరికైనా జల్కన్నా నువ్వు మస్తు వస్తున్నా తీట కొట్టుకున్నాం. దారా నువ్వు ఒకటి తీసుకో, నేను ఒకటి తీసుకుంటా. నేను ఇవ్వగొట్టేస్తా అని పక్కన పెట్టి నా పోనా. నాకు పని ఉంది, నువ్వు జరుగు. కింద పడతారు. పడతా వచ్చారే దారా కారం పోనా. కొట్లాడతా బిడ్డ. నేను రంగంలో దిగినా నాకు అదే దియన్నా. వాడు అమ్ముకోమన్నాడు కాబట్టి నేను అమ్ముకుంటున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు, మీరు కింద ఏమైనా కామెంట్ పెట్టుకోండి. వాడు అమ్ముకోమన్నాడు అందుకే నేను అమ్ముకుంటున్నాను. క్యాష్ ఉన్నాయి అన్న. క్యాష్ లేదు అన్న, చెప్పేసుకో. నాకు ఫోన్ పే పని చేస్తలేదు. నాకు ర్యాపిడోకైనా కావాలి కదా. పైసా నేను కార్ ఇచ్చినప్పుడు ఎంగే జాగి అనుకుంటావు కార్ బండి చేయడానికి. ఏమైనా పడేసుకోయిందా? పడేసుకోయిందా? గోడు అన్నమైందా? నాటకాలు చేస్తున్నావా? రోడ్ మీద కుక్కలే కరవకన్నా. ఎవర్రా పని? బండి ఇచ్చినప్పుడు బండి నాది, కార్ నాకు ఇచ్చినప్పుడు కార్ నాకు ఇచ్చినట్టు మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి. సార్ తీసుకోండి సార్. గోడు మంచి దండని పడేస్తావు. అయ్యా జాగిరుండా తీసి మంచి గోర్. ఇది నా పైసలు. అర్థమైందా? చూస్తున్నా నువ్వు ఇద్దరు తీసుకుంటున్నావు.
ఇజ్జత్ తీసుకుంటున్నావు. కారు ఒక్కసారి ఇచ్చినప్పుడు కారు నారే కారు వచ్చి కారు నారన్నప్పుడు ఇక నారి ఇచ్చేసాను అంతే. ఎట్లా అమ్ముకుంటా చూడు నీ కారు ఇన్నే గుర్తుతా చూడరా. అది అర్థమైందా అనాలి. ఓపెన్ చేయ ఒకసారి, ఓపెన్ చేయ. అది ఏం మాట్లాడుతుంది ఎవడతాలే, ఎట్లా ఓపెన్ చేస్తుంది మ్యూజిక్ నాకేం తెలుసు ఇవన్నీ. ఇష్టంగానే అమ్ముతాని ఇట్లా ఉంటుందన్న చూడు, ఇక్కడ చూడు తీస్తాను. లాక్ చేయడం వస్తలేదా? లాక్ చేయడం ఏం వస్తలేదా? మాట్లాడుతున్నావు రే? మర్యాదగా మాట్లాడు, అర్థమైందా? నా జోలికి రాక నడుచుకుంటావో నడుచుకుంటావోరా. నా బండి ఉన్నది దేవేలేవు అసలు, పడకూడదాం అనుకున్నా. నీ కార్ అని చెప్పేసి ఆగినావా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఈసారి నేను సీరియస్, నేను సెల్ఫిష్ అయిపోతా. నేను అర్థమైన ఉండుకులే టీమ్మేట్స్ అని చెప్పేసి ఆగినాం కానీ అందరు ద్రోహం చేస్తారు తెలుసా. యూజ్ చేసుకోవడం ఇష్టపెట్టడం అంటే అంతా అనిపిస్తుందా అందరికి? అంత బక్రగానా నేను? ఇప్పుడు చూసిన వినయకుయ వేరే, అప్పుడు చూసిన వినయకుయ వేరే, ఇప్పుడు చూసిన వినయకుయ వేరే. గుల్తా మళ్ళీ ఇంకోసారి నా జోలికి వచ్చినంటే ముడ్డ గుల్తా. నాకు గోపాల్ లాంటి వాళ్ళు 100 మంది దొరుకుతారు, శివ లాంటి వాళ్ళు 100 మంది దొరుకుతారు. క్రియేట్ చేసుకుంటా, కానీ వినయకుయ లాంటి వాళ్ళు ఎవరు దొరకరు. జై వినయకుయ. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఈ బండి అమ్మేశారు ఇప్పుడు మన కారు. ఆర్సీ లేదా? ఆర్సీ జస్ట్ ఫోటో పంపించిండు. ఆర్సీ ఎక్కున్నా సరే, నేను వేరేదో చెప్పిన ఒకసారి దగ్గరికి వెళ్దాం. ఒక పని చేద్దాం, ఇది నేను ఇంటికి తీసుకెళ్లిపోతాను, ఓకేనా? సో గైజ్, నేను బండి ఈ కార్ అమ్ముదాం అనుకుంటున్నాను. ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ విత్ యువర్ ఫోన్ నంబర్స్ నేను వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్నాను. వాట్సాప్ మన గ్రూప్ ఉంది కదా, ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్ ఉంది, దాంట్లో పెడుతున్నాను. సో ఎవరికైనా కార్ కావాలనుకుంటే మాత్రం మీ బోలీ అయింది. ఈ 20 lakhs కి కొన్నాడు మన గోపాల్. 25 ఎంతనో. సో మీ ప్రైస్ చెప్పండి, హైయెస్ట్ బెట్టింగ్ చెప్పండి, ఓకేనా? విత్ పేపర్ తో సహా నేను ఇప్పిస్తాను, నన్ను నమ్మండి. విత్ పేపర్ తో సహా నేను ఇప్పిస్తాను.